స్వచ్ఛమైన వెన్నపూసలు మామూలుగా కడిగిన ముత్యాలు కొన్ని ఒక 4-5 రోజుల నుంచి తెగ లెక్చర్లు ఇచ్చినాయి అన్నమాట. జర్నలిస్ట్ అంటే అట్టు ఉండాలి, ఇట్టు ఉండాలి. కుక్క బిస్కెట్ల కోసం అరే వాడు ఒక జర్నలిస్టా, ఈడొక జర్నలిస్టా అంట. అది డిబేట్ గాడు కుమ్మినేని అని ఒక సాక్షి టీవీ యాంకర్కి బెయిల్ వచ్చింది. దాని మీద ఇతడి ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏముంది బెయిల్ వచ్చింది, బెయిల్ వస్తే దానికేదో పెద్ద సంబరాలు చేశారు. అసలు ఏంటో మరి నాకు అర్థం కాలేదు. చంద్రబాబు గారికి కూడా బెయిల్ వచ్చింది అంటాడు. సిగ్గుండ ఆయనకి బెయిల్ రాగానే ఒక్కసారిగా ఏంటో వైసీపీలో ఒక విప్లవం లాగా వచ్చేసింది. ఎందుకు రాదు బెయిల్? ఎందుకు రాదు? బెయిల్ అనేది నిందితుడి యొక్క హక్కు. చంద్రబాబు నాయుడు గారికి కూడా బెయిల్ వచ్చింది కదరా. చంద్రబాబుకి కొమ్మినేనికి పోలికే నువ్వు చేయాలంటే ఎవరితో అయినా పోల్చుకో, కానీ వీటి మీద పోల్చడం చంద్రబాబు గారికి బెయిల్ వచ్చింది కదా అంటే అదో పెద్ద విషయమే కాదంటే అసలు ఎందుకు ట్యాకప్ చేయాలి నువ్వు దాన్ని? ఆ ఇష్యూని ఎందుకు ట్యాకప్ చేయాలి? ఇప్పుడు సహజంగానే అవును, మరి సాక్షి ఛానల్లో పనిచేసేవాడిని అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వస్తే వాడు కాబట్టి ఎవడు చేస్తాడు సంబరాలు? మరి ఎవరు చేస్తారు సంబరాలు? అంటే మినిమం సెన్స్ లేదనమాట. అక్కడేదో చాలా సాధారణమైన ప్రక్రియ ఏదో జరిగినట్టు. చాలా సాధారణమైన ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది? 90 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? నువ్వు రిమాండ్ ఇచ్చిన 3వ రోజునే జరిగింది. కాబట్టి అది అసాధారణం. దాన్ని గుర్తించకుండా ఏదేదో మసి పూసి మరేడు కాయ చేసినట్టు సింపుల్ కదా. ఎవరికైనా బెయిల్ వస్తుంది కదా అంటే ఒకడెవడో కామెంట్ పెడుతున్నాడు, అవునా బెయిల్ వస్తుందా? మరేమీ వల్లభనేని వంశీకి మిగతా వాళ్ళందరికీ రాలా? నేను పొలిటీషియన్ గురించి మాట్లాడను. ఏ పార్టీ అయినా సరే వాళ్ళ ఎజెండాలో భాగంగా వాళ్ళు ఏవో చేసుకుంటారు. ఈ వెన్నపూసలు, శుద్ధ పూసలు, మైసూరు పాకులు ఉన్నాయే, వీటి గురించి మాట్లాడుతుంది. పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడట్లే నేను. కేవలం జర్నలిజం ముసుగులో ఇంక చాలామంది అంటుంటారు, నేను ఆ పదం అన్నాను ఎందుకంటే ఎవడి వృత్తి వాడిదని. కానీ వీళ్ళు వృత్తిని మించిన స్వార్థం. ఇప్పుడు ఈ సంకటగాడు అంతకుముందు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అది పెద్ద కుట్ర అంటూ అదే 5 అంకెల ఛానల్లో ఎంత పెద్ద గొడవ చేసి అరెస్ట్ అయ్యాడు. అప్పుడు పత్రికా స్వేచ్ఛ అవన్నీ గుర్తొచ్చింది కదా. మరి ఎవడి వృత్తి ధర్మన్నాడు నిర్వర్తిస్తుంటాడు కదా. వీళ్ళు ఏం చెబుతారు? ఎంత నీచాతి నీచులు అంటే మనం మాట్లాడితే అలా ఇలా ఉండదు. ఎందుకు సాటి జర్నలిస్టులు జీతాలు చేసేవాళ్ళని వదిలేసేయటమే. అలానే మనం పొడుగా వీళ్ళంత దరిద్రులు అంటే ఏడుగుర్రాలపల్లి అని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం దీని గురించి అంటే, పోలీసులు ఒక 6 నిందితులను పట్టుకున్నారట. 6 నిందితులను పట్టుకున్నారు. మొత్తం 18 మంది మీద కేసు పెడితే పరారీలో ఉన్నారట. పరారీలో ఉంటే వాళ్ళ కోసం వెతుకుతున్నారట. ఇదేదో వెనకబడిన ప్రాంతం కావటం వల్ల వీళ్ళు వెంటనే చేరుకోలేకపోయి ఈ సంఘటన గురించి తెలియలేకపోయిందని ఎస్పీ గారు చెప్తారు. ధర్మవరం దగ్గర పోలీస్ శాఖ, ఆ యంత్రాంగం కానీ వీళ్ళందరూ చెప్పే కథలు ఎవరు నమ్ముతారు? దీని వెనక ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఆ సంఘటన గురించి మాట్లాడాలంటేనే అదొక రకంగా అనిపించేసి దాని గురించి ఎప్పుడూ రిపోర్ట్ చేయాలి. ఈ 10 రోజుల నుంచి అంత నానా యాగి మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నా కూడా ఇప్పుడు పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది, మన దగ్గర పని చేసేవాళ్ళు అంటే మనం పిల్లల్లా చూసుకోవాలని. ఈ దుర్మార్గులు ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే, ఆ ఎదవల్లో మళ్ళీ తండ్రి కొడుకులు కూడా ఉండటం. అది చేస్తే దాని గురించి ఒక్క మొక్క కూడా నువ్వు డిబేట్లో కానీ ఎల్కంటి టెస్టరీలో కానీ పెట్టలేని వాళ్ళందరూ జర్నలిస్టులు. ఇంకొకడు వస్తాడు బిగిషేరి నా దగ్గర చాలా ఉంది అనుకుంటా బొద్దింక మొహం ఒకటి వేసుకొని ఇంకొకడు వస్తాడు, వాడు జర్నలిజం గురించి తెగ లక్షల్లో చెప్పాడంట గత వారం రోజుల్లో. మరి వాడు ఒక్క మొక్క దాని గురించి మాట్లాడలేకపోయాడు. ఇదే గత ప్రభుత్వ హయాంలో కనుక జరిగి ఉంటే ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారు స్పందించండి అని అరిచేవాడా తీసుకొని తీసుకొని? మరి ఎందుకు స్పందించలే అంటే దాని వెనక ఖచ్చితంగా అధికార పక్షం వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ నోరు మూసుకొని ఉన్నారు. వీళ్ళు జర్నలిజం శుద్ధులు చెప్పేవాళ్ళు. బెయిల్లో వస్తే సంబరాలు వాళ్ళు ఎందుకు చేసుకుంటారు, వీళ్ళు ఎందుకు చేసుకుంటారు అని అడిగేవాళ్ళు. ప్రశ్నించే స్వరాలు అనేవి ఎలా ఉంటాయి అనేది తొందరలోనే పదును తేలుతాయి అన్నమాట. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ని వాళ్ళని అడ్డం పెట్టుకొని గత 5 ఏళ్ళలో వాళ్ళు చేసిన చర్చల్లో సంవత్సర కాలంలో ఇలాంటి అన్యాయాలు ఎన్ని జరిగి ఉంటాయి? ఒకళ్ళన్నా మా నోరిప్పారా? ఇప్పలేదు కదా. ఇప్పకుండా ఎవడో ఏదో మాట్లాడుతుంటే దాని మీద వచ్చేసి రాళ్ళేను, వాడేవాడు డబ్బులు తీసుకున్న బ్యాచ్ అన్ను, పెయిడ్ బ్యాచ్ అన్ను, రకరకాలు అన్నమాట. పోనీ నువ్వు నెక్కచ్చిగా ఏడిస్తే నువ్వు ఇంకొకరిని విమర్శించే అవకాశం ఉంటుంది, లేదు కదా. దానికి తోడు
వాళ్ళు ఎందుకు అసలు ఏదో జరిగిపోయినట్టు అంట, ఏదో ఏమి జరగలేదు, సంకటి ఏమి జరగలేదు, జరగబోయేది చూస్తారు ఇక. బాయ్.